నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. దివంగత నటుడు నందమూరి తారకరత్న ఈ లోకం విడిచి దాదాపు 3 ఏళ్లు కావస్తున్నా ఆయన జ్ఞాపకాలు మాత్రం కుటుంబాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్యరెడ్డికి ప్రతిరోజు కూడా ఒక భావోద్వేగ ప్రయాణంలా మారిపోయింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు వినేవారిని కదిలిస్తున్నాయి. తారకరత్నతో తన పరిచయం ఎలా మొదలైందో, ఎలా ప్రేమగా మారిందో, కుటుంబాల మధ్య విభేదాలు ఎలా వచ్చాయో, చివరకు ఆ దురదృష్టకరమైన రోజు ఎలా తన జీవితాన్ని తలక్రిందులు చేసిందో ఆమె ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంది. హైదరాబాద్ లో మొదటిసారి తారకరత్నను కలిసినప్పుడు ఆయన ఎంతో సరళంగా అందరినీ తన వాళ్లలా చూసుకునే వ్యక్తి అని తనకు అర్థమైందని చెప్పారు. ఆ పరిచయం త్వరగా మంచి స్నేహంగా మారిందని, ఆ తర్వాత ఆ స్నేహమే ప్రేమగా మారిందని తెలిపారు. అప్పటికే తాను ఒక విఫలమైన వివాహాన్ని ఎదుర్కొని విడాకులు తీసుకున్నానని, జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలని అసలు అనుకోలేదని చెప్పారు. కానీ తారకరత్న మాత్రం తనను చాలా అర్థం చేసుకుని మళ్లీ జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలని ప్రోత్సహించారని చెప్పారు. తన తల్లిదండ్రులు మొదట కొంచెం సందేహపడ్డా చివరకు అంగీకరించారని, కానీ తారకరత్న కుటుంబం మాత్రం ఈ వివాహాన్ని సులభంగా అంగీకరించలేదని చెప్పారు. అయినప్పటికీ తాను వారిని ఎప్పుడూ తన మామయ్య, అత్తగా గౌరవించానని, ఏదో ఒక రోజైనా తమను అంగీకరిస్తారని ఆశపడ్డానని తెలిపారు. కానీ ఆ అనుబంధం పూర్తిగా ఏర్పడక ముందే తన జీవితంలో అతిపెద్ద దుర్ఘటన జరిగింది. 2023 జనవరి 27 ఉదయం తారకరత్న ఎంతో సాధారణంగా తనతో మాట్లాడి, నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రకు వెళ్తున్నానని చెప్పాడని గుర్తు చేసుకున్నారు. సాయంత్రానికి తిరిగి వస్తానని కూడా చెప్పారని, ప్రతి శుక్రవారం లేదా శనివారం పిల్లలతో కలిసి సినిమా చూసే అలవాటు ఉండేదని తెలిపారు. ఉదయం 8 గంటల 40 నిమిషాలకి ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన వ్యక్తి కొన్ని గంటల్లోనే ఇలా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండడాన్ని తాను ఊహించలేదని చెప్పారు. మొదట డీహైడ్రేషన్ అని చెప్పారు కాబట్టి పెద్దగా ఆందోళన చెందలేదని, కానీ తర్వాత పరిస్థితి కాస్త క్లిష్టంగా ఉందని అర్థమైందని చెప్పారు. ఆ సమయంలో తారకరత్న కుటుంబ సభ్యులతో పాటు నందమూరి బాలకృష్ణ కూడా పరిస్థితిని దగ్గర నుంచి గమనించి సహాయం చేశారని ఆమె గుర్తు చేసుకున్నారు. తారకరత్నను బెంగళూరుకు తరలించే నిర్ణయం తీసుకునే సమయంలో తనకు ఏం చేయాలో అర్థం కాకుండా అయిపోయిందని, డాక్టర్లు చెప్పిన ప్రతి మాట తనకు గుండె పగిలేలా అనిపించిందని చెప్పారు. ఆస్పత్రి బెడ్ పై 23 రోజులు తారకరత్న ప్రాణాలతో పోరాడిన రోజులు తన జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని క్షణాలని తెలిపారు. ఒక దశలో ఆయనను ఇంటికి తీసుకువచ్చి తానే చూసుకుంటానని కూడా అనిపించిందని, కానీ చివరకు ఎంఆర్ఐ రిపోర్ట్ చూసిన తర్వాత డాక్టర్ సారీ అన్న ఒక్క మాటతో తన ప్రపంచం పూర్తిగా కూలిపోయిందని చెప్పారు. ఆ క్షణంలో తాను ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదని, కళ్ల ముందే జీవితం ఖాళీ అయిపోయినట్లు అనిపించిందని తెలిపారు. తారకరత్న చివరి శ్వాస వరకు తాను ఆయన పక్కనే ఉన్నానని, ఆ క్షణాలను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఇంకా హృదయం భారంగా మారుతుందని అన్నారు. ఆయన మరణం తర్వాత దాదాపు ఏడాది పాటు ఆ షాక్ నుంచి బయటపడలేకపోయానని, దేవాలయాలు తిరుగుతూ మాకే ఎందుకు ఇలా జరిగింది అని దేవుణ్ణి ప్రశ్నించానని తెలిపారు. తన పిల్లలే ఇప్పుడు తన జీవితానికి అర్థమని, వారిని చూసుకోవడం కోసం తాను బలంగా నిలబడాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఒక విషయం మాత్రం తనను ఇప్పటికీ బాధ పెడుతూనే ఉందని చెప్పారు. భర్త లేని మహిళగా కొన్ని ఆచారాలు, సంప్రదాయాల పేరుతో తనను పూజల్లో పాల్గొనివ్వకుండా ఆపిన సందర్భాలు తనకు తీవ్రంగా బాధ కలిగించాయని చెప్పారు. పెళ్లికి ముందు కూడా అదే దేవుడు, పెళ్లి తర్వాత కూడా అదే దేవుడు, ఇప్పటికీ అదే దేవుడు. అయితే ఒక మహిళని భర్త చనిపోయాడు అని చెప్పి ఎందుకు ఆపాలి అని ప్రశ్నించింది. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయేమోననే భయంతో అప్పటి నుంచి ఎవరి ఇంట్లో పూజలు ఉన్నా వెళ్లడం మానేశానని తెలిపింది. తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాత్రం ఎప్పుడూ తనకు అండగా నిలిచారని, ఆ మద్దతు వల్లే ఇప్పటికీ నిలబడి ఉన్నానని చెప్పారు. తన పిల్లల భవిష్యత్తే ఇప్పుడు తన లక్ష్యమని, వారిని బాగా చదివించి మంచి మనుషులుగా పెంచాలని అనుకుంటున్నానని తెలిపారు. అలాగే తారకరత్న కుటుంబం కూడా తన పిల్లలను దగ్గరకు తీసుకొని ప్రేమ చూపిస్తే తనకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం తన జీవితంలో ఉన్న ఏకైక కోరిక అదే అని చెప్పి ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తారకరత్నను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు. అలేఖ్యారెడ్డి చూపుతున్న ధైర్యాన్ని ప్రశంసిస్తూ జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా ఆమె నిలబడుతున్న తీరు చాలా మందికి ప్రేరణగా ఉందని కామెంట్ చేస్తున్నారు. తారకరత్న ఇక లేరనే నిజాన్ని అభిమానులు అంగీకరించలేకపోయినా ఆయన జ్ఞాపకాలు మాత్రం కుటుంబం, అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయని అంటున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.